సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారి అవతారం గురించి, విశిష్టత గురించి, అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, పూజా విధానం ఎలా ఉండాలి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, గుప్త నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు వారాహి అమ్మవారి అవతారం ఏంటి, విశిష్టత ఏంటి తెలుసుకుందాం గురుగారు. ఈ వారాహి నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు స్వప్న వారాహి గురించి మనం తెలుసుకున్నాం, పూజ చేసుకున్నాం. 4వ రోజు అమ్మవారిని కిరాత వారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. ఈ కిరాత వారాహి సాధారణంగా దట్టమైనటువంటి అడవులలో, చిన్నప్పుడు చెప్పుకుంటాం కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అని చెప్పి, అలాంటి ప్రదేశాలలో ఈ కిరాత వారాహి అమ్మవారు, అంటే కిరాతులు అంటే ఎవరు, బోయవాళ్ళు అని చెప్పవచ్చు. అంటే ఆ తెగకు చెందినటువంటి వ్యక్తులు. ఆ విధంగా అడవుల్లో సంచరించే దేవత ఈ అమ్మవారు. ఇంకొక అమ్మవారు కూడా ఉన్నది, వనదుర్గ అమ్మవారు, వనాల్లో సంచరించేటువంటిది. ఆ అమ్మవారైనా గొప్పదే, కిరాత వారాహి కూడా గొప్పదే. ఈ కిరాత వారాహి అమ్మవారు ఎవరంటే చాలా అందమైన దేవతట, అందరినీ కూడా రక్షిస్తూ ఉండేటువంటి దేవతట. ఈ కిరాత వారాహి ప్రధానంగా ఒరిస్సా ప్రజలకి ఆరాధ్య దైవం. కలకత్తా వాళ్ళకి కలకత్తా కాళీ, తమిళ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి ఎలాగో ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ కిరాత వారాహి చాలా ప్రధానమైనటువంటి దేవతట. అంతేకాకుండా ఈ అమ్మవారిని ప్రధానంగా పూజించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట, సమృద్ధి కలుగుతుందట, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందట. అంతకంటే మించి ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా ప్రకృతిలో వచ్చేటువంటి సునామీలు, భూకంపాలు, అల్లకల్లోలాలు ఇవన్నీ కూడా ఈ అమ్మవారు తగ్గించగలుగుతుందట. కాబట్టి అసలు వారాహి అమ్మవారు అంటేనే సాధారణంగా ఉగ్రదేవత. అందులో కిరాత వారాహి కూడా పరమోగ్రంగా ఉంటుంది. ఈ అమ్మవారిని గనక ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఏదనుకున్నా సాధించగలుగుతారట. అంతటి గొప్పదైనటువంటిది ఈ యొక్క కిరాత వారాహి. కాబట్టి ఈ అమ్మవారిని ప్రధానంగా మనస్సులో ఈ 4వ రోజున ఈ అమ్మవారిని ఊహించుకుంటూ, అనగా చాలా ఉగ్రరూపమైనటువంటి అమ్మవారు, అలాగే నీలి వస్త్రముతో కప్పబడినటువంటి అమ్మవారిగా భావన చేసి, లేదా రక్త వస్త్రం అంటే ఎర్రటి వస్త్రం కలిగినటువంటి రూపము కలిగినటువంటి అమ్మవారు కోపంగా ఉంటూ కళ్ళు నిప్పు కణికల్లాగా ఉండి నిప్పులు ప్రసరిస్తున్నటువంటి విధానంగా ఆ అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసుకొని మన సంకల్పం నెరవేరాలని చెప్పి ఈ అమ్మవారిని తదేకముగా ధ్యానం చేసుకొని పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ అమ్మవారు ప్రకృతిలో వచ్చేటువంటి ఇబ్బందుల్నే తొలగించగలిగే శక్తి ఉన్నప్పుడు, ఆ ప్రకృతిలో భాగమైన మనకు మన జీవితంలో వచ్చే అల్లకల్లోలాలు అంటారు కదా, ఒక్కసారి జీవితం అంతా తిరగబడిందిరా అని అంటుంటుంటారు. అంటే చిన్న పొరపాటు పెద్ద శిక్షను అనుభవింపచేలా చేసింది. ఆ చిన్న పొరపాటు కూడా మనకు రాకుండా అన్ని వేళల్లా ఈ వారాహి అమ్మవారు మనల్ని సదా రక్షిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెప్పబడింది. అదృష్టం అంటే ఏంటమ్మా, ఏ పని చేసినప్పటికీ కూడా మనము ఆ పని ఒక్క దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఒక్క మార్కులో ఉద్యోగం పోయింది, ఒక్క మార్కులో సీటు పోయింది, అలా కొద్దిగా ఉంటే మనకు లక్కు కలిసి వచ్చేదేమో అనేటువంటి సందర్భంలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు అంటుంటారు, టెండర్లు వేస్తారు, ఒక్క 100 రూపాయలు మనం తగ్గించి వేసి ఉంటే మనకు వచ్చేదేమో. అంటే ఈ అదృష్టము దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళి మనల్ని దోబూచులాడుతుంటుంది కదా. అటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అటువంటి దురదృష్టం పోయి అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. సమృద్ధి కలిసి వస్తుంది. సమృద్ధి అంటే కుటుంబంలో ఇంట్లో ఉండాల్సిన వస్తువులన్నీ కూడా, పాడి పంట అన్నీ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, ఆ కుటుంబం సమృద్ధిగా ఉంది అని అంటారు. ఒక చెట్టుకి మంచి పూత పూసి కాయ కాసి పండు కాస్తే ఆ చెట్టు సమృద్ధిగా ఉందిరా అని అంటారు. కాబట్టి
ఎవరి జీవితం అయితే ఆనందంగా ఉండి ఎటువంటి బాధలు లేకుండా కష్ట నష్టాలు లేకుండా పిల్ల పాపలు మనవలతో సంసారం తలదూగుతూ ఉంటుంటే ఏ సమస్య లేకుండా ఉంటే ఆ కుటుంబం సమృద్ధిగా ఉందిరా అని అంటుంటుంటారు. అలాంటి సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఈ 4వ రోజు కిరాత వారాహి రూపంలో అమ్మవారిని కొలవడం ద్వారా మనకు సంప్రాప్తమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రతిరోజు కూడా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటుంటారు. ఈ శ్రద్ధగా చేసుకునేటువంటి పూజా కార్యక్రమాల్లో హోమము పూర్ణాహుతితో సమాప్తమవుతుంది. అలాగే ఇట్లాంటి హోమం చేసుకోలేనటువంటి బాధపడేటువంటి వాళ్ళు ముఖ్యంగా 4 రోజుల పాటు చక్కగా ఎంతో వివరంగా చెబుతున్నారు. ఇటువంటి అవకాశం మనం చేసుకోలేకపోతున్నామే, ఇటువంటి ఏ రకంగా చేస్తే మనకు ఇంతటి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్పి భావించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం చక్కటి అవకాశము జూలై 5వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ 9 అవతారాలకు సంబంధించినటువంటి వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. 5వ తారీఖు 12 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి 4వ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలంటారు? ఈ కిరాత వారాహి అమ్మవారికి తాంత్రిక దేవత కాబట్టి అల్లముతో చేసినటువంటి గారెలు, దద్దోజనము ఇవి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం. 10వ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి. కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం. అంటే ప్రారంభించే రోజు సమాప్తమయ్యే రోజు రెండూ కూడా రాహు నక్షత్రాలే. ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం. ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం, మిగతాదంతా మరి ఒక రూపం. రాహు కూడా మొండె రూపం వరకే రాహు, తలకాయ రాహుది కాదు. కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2025 చెడు కాలం చూస్తున్నాం. ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి, యుద్ధాలు, వాతావరణం, ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతుంది, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము, దైవానుగ్రహం మనకు కలుగుతుంది, మనకు మన కుటుంబానికి కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి, తరించండి. చాలా సంతోషం గురుగారు. కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.